ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు వరప్రసాద్ గారు, ఏపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీమతి మల్లేశ్వరి గారు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు, తులసిపాటి కృష్ణంరాజు గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, చంద్రశేఖర్ రాష్ట్ర యోజన విభాగం కార్యదర్శి, వెంకటరామలక్ష్మి గారు, రాజమండ్రి నగర మహిళా అధ్యక్షురాలు, ప్రదీప్ కుమార్ గారు, ఓబీసీ యోజన సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు. ఈ దేశంలో 52% జనాభా కలిగి ఉన్నటువంటి ఓబీసీల సమగ్రమైన మౌలికమైన అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశానికి స్వాతంత్రం లభించి 78 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా నేటి వరకు కూడా ఈ దేశంలో 52% పైగా జనాభా ఉన్నటువంటి ఓబీసీలకి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు. కానీ పాలించినటువంటి రాజకీయ పార్టీలు ఓబీసీలకి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని మండల కమిషన్ సిఫార్సు చేసినప్పటికి కూడా నేటికి కూడా జాతీయ స్థాయిలో మరి కేంద్ర ప్రభుత్వం ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదనేటువంటి విషయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తెరగవలసినటువంటి అవసరం ఉంది. గారు నేను ఓబీసీ బిడ్డనని చెప్పుకుంటా ఉన్నారు. ఓబీసీ వర్గాలకి తాను దేశ ప్రధానిగా ఆ బాధ్యతను నిర్వహిస్తానని చెప్పేటప్పుడు ఈ దేశ ప్రధానిగా ఓబీసీ వర్గాలకు చెందినటువంటి మీరు ఉన్నప్పుడు ఈ దేశంలో ఎందుకు ఓబీసీ వర్గాల యొక్క అభివృద్ధికి దోహదపడేటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించవలసినటువంటి ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేకపోవడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. చట్టసభలో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి అంశం మీద ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నోరు విప్పాలా ఈ రిజర్వేషన్ అంశం మీద మాట్లాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సభ్యులే పెద్ద ఎత్తున లక్షలాది మంది సమీకరించి దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించినప్పటికీ కూడా ఈరోజు రిజర్వేషన్ల అంశం మీద ఎందుకు కేంద్ర ప్రభుత్వం మాట్లాడటం లేదు, ప్రధానమంత్రి గారు మౌనం ఎందుకు దాలుస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. రిజర్వేషన్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం హర్షించదగినటువంటి పరిణామం. అయితే మేము ఏమేమి అడుగుతా ఉన్నామంటే ఈ తీర్మానం కాపీని తీసుకొని వెళ్ళి ఈ రాష్ట్రానికి చెందినటువంటి బీసీ సంఘాలు, ఈ రాష్ట్రానికి చెందినటువంటి బీసీలకి పెద్దనగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారి నేతృత్వంలో ఒక బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి గారి దగ్గర ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూడా బీసీలకు సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలో 44% రిజర్వేషన్ కల్పిస్తూ చేసినటువంటి అసెంబ్లీ తీర్మానం దాన్ని చట్టబద్ధత కల్పించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంది. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏదైతే 44% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి చేసిన ప్రయత్నాన్ని మరి ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల్లో బీసీలకు 44% రిజర్వేషన్ కల్పించడానికి ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరచాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీ మరి 30 రోజుల పాటు జూన్ 3వ తేదీ వరకు అనేక రూపాల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మరి దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రకటించబడతా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.